కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత హత్య రాజకీయ దుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆరుబయట నిద్రిస్తున్న ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో తల నరికి చంపేశారు. అయితే రాజకీయ కక్షతో జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతోనే బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే హత్య విషయం తెలియడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంటనే కొల్లాపూర్ కు బయలుదేరి వెళ్లారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అయితే వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో దారుణం చోటు చేస్తుంది. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు మాజీ ముఖ్య అనుచరుడైన శ్రీధర్ రెడ్డి నిన్న రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే తమ గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో మిరపకాయల కళ్ళం వద్ద నిద్రించిన శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో గుడ్డలతో నరికి చంపిన సంఘటన జరిగింది. అయితే ఈ గుడ్డలతో తల మీద తర్వాత శరీరంలోని ఇతర భాగాల పైన అతి దారుణంగా నరికి చంపడంతో నిన్న రాత్రి అక్కడికక్కడే మృతి చెందినాడు. అయితే ఉదయం చుట్టుపక్కల వారు ఆ విషయాన్ని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే ఈ హత్యకు గల కారణాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ హత్య రాజకీయంగా జరిగిందా, లేకుంటే భూతగాదాలతో జరిగిందా, లేక మరే ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అంశం పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ శ్రీధర్ రెడ్డికి ఇంకా వివాహం కాలేదు. ఈ బీఆర్ఎస్ ముఖ్య నేత హత్యకు గురి కావడము సంచలనంగా మారింది. అవివాహితుడైన శ్రీధర్ హత్యకు గల కారణాలు ఏంటి అన్న విషయం పైన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజుల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా తను పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగియడంతో ఈ హత్య జరగడము పలు అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. అదేవిధంగా విదేశాలలో ఉన్న మాజీ మంత్రి వనపర్తి మాజీ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి కూడా ఫోన్ లైన్ ద్వారా అక్కడ ఉన్న సమాచారాన్ని, అక్కడ జరుగుతున్న విషయాలను పూర్తిగా తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడ రానున్నారు. అయితే ఈ కేటీఆర్ రానున్న సందర్భంలో ఇక్కడ కొంచెం టెన్షన్ అయిన వాతావరణం నెలకొంది. అయితే ఈ హత్యకు గల ముఖ్యమైన కారణం ఏంటి, అసలు ఈ రాజకీయ పరంగా చేశారా, లేకుంటే భూత కథల విషయంలో జరిగిందా, లేకుంటే మరి ఇతర కారణాలు ఉన్నాయా అన్న విషయం పైన కూడా పోలీసులు పూర్తి విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కొన్ని రోజుల క్రితమే ఎన్నికలు ముగియడంతో ఈ హత్య జరగడము ఇక్కడ పలు అనుమానాలు తావిస్తుందని చెప్పవచ్చు. అయితే కుటుంబ సభ్యులు ఏమని ఆరోపిస్తున్నారు? ఇప్పటివరకైతే కుటుంబ సభ్యులు ఏం ఆరోపించడం లేదు. అయితే ప్రస్తుతానికి అయితే కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. అదేవిధంగా ఎవరు మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేని పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే పోలీసులు ఈ కేసులు హత్యగా స్వీకరించి దీనికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా, ఏ కోణంలో ఉన్నాయి అనే విషయం పైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరో సాయంత్రం వరకు దీనికి సంబంధించిన కారణాలు తదితర అంశాలపైన పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం నెలకొంది? ప్రస్తుతం ఆ గ్రామంలో విషాద ఛాయలను అలుముకున్నాయి. అందరితో తప్పుకోలు ఉండే శ్రీధర్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఎదిగాడు. అదేవిధంగా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా అతనికి వెన్నంటే ఉన్నాడు. ఇతని మరణ వార్త విన్న తర్వాత గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడికక్కడ జనాలు ఈ హత్యకు సంబంధించిన విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఈ హత్య గల కారణాలు ఏమై ఉంటాయన్న విషయం పైన అనుమానాలను వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ తీవ్ర దుఃఖంలో నిండి ఊరు మొత్తం దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శశి.